తెలంగాణలో విద్యాశాఖ ఎట్లా నడుస్తుంది? యాక్చువల్లీ చెప్పాలంటే తెలంగాణలో విద్యాశాఖ టోటల్గా ఫెయిల్ అయిపోయింది. ఎవరైతే విద్యాశాఖ మంత్రి అయిన మన ముఖ్యమంత్రి గారు ఉన్నారో ఏమాత్రం అవగాహన లేని ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇవ్వడం సిగ్గుచేటు. ఎందుకంటే గత ప్రభుత్వంలో కానీ అంతకుముందు ప్రభుత్వంలో కానీ విద్యాశాఖ వల్లనే విద్యార్థుల వల్లనే గవర్నమెంట్లు వచ్చినాయి, గవర్నమెంట్లు కుప్పగూలినాయి. అలాంటిది విద్యాశాఖను బాగా బేస్ చేసుకొని ఎవరైతే ముఖ్యమంత్రి ఇప్పుడు సీఎం అయినారో విద్యాశాఖ మంత్రి విద్యార్థులకి హామీలు ఇచ్చినాడు. స్కాలర్షిప్స్ కానీ ఫీ రియంబర్స్మెంట్ కానీ మేము క్లియర్ చేస్తామని చెప్పేసినాడు, అవి లేవు. అండ్ ఇంకోటి గురుకుల్స్లో సరైన వసతులు లేవు. గవర్నమెంట్ స్కూల్లో సన్న బియ్యం ఉన్నాయి, మేము అవే పెడుతున్నాం, మా మన్మడు అవే తింటున్నాడు అని చెప్పేసి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు కనీసం ఒకసారి వచ్చి విజిట్ చేయండి. అందులో మొత్తం రాళ్ళు మేము విజిట్ చేసినాం వెళ్ళి. ఆ స్కూల్స్ కూడా విద్యార్థులు తినలేని పరిస్థితి. అక్కడ బుక్స్ కానీ దుస్తులు కానీ బిల్డింగ్స్ కానీ అట్లీస్ట్ కూర్చోడానికి బెంచెస్ కూడా కరెక్ట్ లేవు. టోటల్గా తెలంగాణలో విద్యాశాఖ ఫెయిల్ అయిపోయింది. ఇప్పటికన్నా గవర్నమెంట్ సోయి తెచ్చుకొని విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళు సోయి తెచ్చుకొని పరిపాలన ఇక 2 సంవత్సరాలు ఉంది, కరెక్ట్గా విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ స్కాలర్షిప్స్ ఫీ రియంబర్స్మెంట్ కూడా తక్షణమే పిల్లలకి రావాల్సినది రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ఇంకోటి ఏంటంటే ముఖ్యమంత్రి అయ్యింది విద్యాశాఖను ఆయన పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్? మాకు నవ్వు వస్తుంది చెప్పాలంటే, అసలు దాని మీద నో కామెంట్స్. ఎందుకంటే వాడికి విద్యాశాఖ మీద ఏమాత్రం అవగాహన లేదు. అవగాహన లేని మంత్రి విద్యాశాఖ హ్యాండిల్ చేస్తున్నాడు. ఓకే, నీకు తెలియనప్పుడు పక్కన ఎవరైతే ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళని కనుక్కొని తెలుసుకొని మీరు పరిపాలిస్తే బాగుంటుంది. కొద్దిగా ఎంతో అంత పిల్లలకి ఏం కావాలి, ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మీరు కనుక్కుంటే కొద్దిగా బాగుంటుంది. ఇప్పుడు పక్క రాష్ట్రాలలో చేస్తున్నారు విద్యార్థులకి, అలానే అదే మాదిరి మీరు తెలుసుకొని చేస్తే మంచిగా ఉంటుంది అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఇంకొకటి ఏంటంటే ఎవ్రీ సమ్మర్ మనకు తెలిసిందే శ్రీ చైతన్య నారాయణ ఎంత వద్దనుకున్నా ఎంత ఇదేమనుకున్నా కాలేజెస్ అన్నా స్కూల్స్ అన్నా సమ్మర్ లో మరి ఎందుకు ప్రభుత్వం దీనిపైన ఎట్లాంటి గట్టి చర్యలు తీసుకోవట్లేదు? యాక్చువల్లీ మేము ఎన్నోసార్లు ప్రెస్ మీట్లు పెట్టినాం, ఎన్నో స్కూల్స్ క్యాంపస్లో విజిట్ చేసినాము, ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించినాము. పిల్లలకి ఏదైతే షార్ట్ టైం పీరియడ్ ఉంటుందో ఒక 1 మంతే ఉంటాయి హాలిడేస్, ఆ 1 మంత్ కనీసం వాళ్ళని ప్రెజర్ చేయకుండా హాలిడేస్ ఇవ్వండి ఇప్పియాలని చెప్పేసి మేము ఇంటర్ బోర్డుకి కానీ హైయర్ ఎడ్యుకేషన్స్ కానీ ఎస్ఎస్సీ బోర్డు కానీ లెటర్స్ కూడా ఇచ్చినాము. అయినా దాని మీద ఎలాంటి రియాక్షన్ లేదు. ఇప్పటికన్నా గవర్నమెంట్ అర్థం చేసుకుని తక్షణం దిగి దీని మీద సపోర్ట్ చేయాలి, యాక్షన్ తీసుకోవాలని చెప్తున్నాము. పిల్లలు సంవత్సరం మొత్తం చదువుకొని ఒక నెల రోజులు కూడా వాళ్ళకి రెస్ట్ చేయకపోతే మనస్తత్వానికి గురై ఒత్తిడికి గురై వాళ్ళు ఏమైనా చేసుకునే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పటికన్నా మీరు దాని మీద తక్షణమే యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. వీటిపైన కూడా ఫీజులు ఏవైతున్నాయి ఇప్పుడు శ్రీ చైతన్య కానీ నారాయణ కానీ ఎక్సెట్రా సో అండ్ సో కొన్ని కార్పొరేట్ స్కూల్స్ కాలేజెస్ ఏవైతున్నాయో వాటి మీద ఒక సిట్ కమిషన్ వేసి మినిమం ఫీజెస్ ఇంత ఉండాలని చెప్పేసి గవర్నమెంట్ నుంచి ఏదైతే ప్రభుత్వం దీని మీద ఒక ఎంక్వైరీ చేస్తే బాగుంటుంది. పేద తరగతిలో కూడా మధ్య తరగతిలో కూడా చదువుకునే అబ్బాయిలు అమ్మాయిలు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు. అలాంటి వాళ్ళు చదువుకోలేని పరిస్థితి పెద్ద పెద్ద స్కూళ్ళల్లో. అలాంటప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ కాలేజ్లో అన్ని సదుపాయాలు ఉన్నప్పుడు ప్రైవేట్ స్కూల్స్కి ప్రైవేట్ కాలేజీలకు ఎందుకు పర్మిషన్లు ఇస్తున్నారు? మరి మీరు ఇవ్వకూడదు కదా. మీ దగ్గర ఫెయిల్యూర్నెస్ ఉంది కాబట్టి ప్రైవేట్ ఆర్గనైజేషన్లు ఎక్కువ అవుతున్నాయి, గవర్నమెంట్ ఆర్గనైజేషన్లు తక్కువ అవుతున్నాయి. మీరు అన్ని సదుపాయాలు కరెక్ట్ పెడితే ప్రైవేట్ ఆర్గనైజేషన్లు తక్కువ చేయండి, లిమిట్ పెట్టండి. ఇన్ని డిస్ట్రిక్ట్స్కి ఇన్ని అని చెప్పేసి ఒక్కొక్క పర్సన్ పేరు మీద 120 స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి. మరి అలాంటప్పుడు ప్రైవేట్ స్కూల్స్ ఎందుకు తగ్గుతున్నాయి, ప్రైవేట్ కాలేజెస్ ఎందుకు తగ్గుతున్నాయి? వాటిని పెంచండి. మరి 100% బడ్జెట్ వెళ్తుంది. మేము ఎన్నో స్కూల్స్ విజిట్ చేసినాం, కాలేజెస్ విజిట్ చేసినాం. పిల్లల కోసం మేము పోరాటానికి పోయినప్పుడు అక్రమ కేసులు పెడుతున్నాం, మా మీద అడగలేని పరిస్థితి, లోపలికి పంపించట్లేరు. ఏమన్నా అంటే మేము గవర్నమెంట్ ఎంఈఓతో మాట్లాడతాం, డిఓతో మాట్లాడతాం, డిఐఓతో మాట్లాడతాం అని చెప్పేసి డైరెక్ట్ మాకు క్వశ్చన్ మార్క్ చేస్తున్నారు. సో మేము వాళ్ళకి ఎవరైతే అధికారులు ఉన్నారో విద్యా అధికారులు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే కూడా పట్టించుకోలేని పరిస్థితి. సో వాళ్ళకి మూటలు పోతున్నాయి, విద్యాశాఖకు మూటలు పోతున్నాయి కాబట్టి మాకు సపోర్ట్ చేయట్లేరు వాళ్ళు. 100% అలాంటి వాళ్ళకి మా జాగృతి కానీ స్టూడెంట్ వింగ్స్ ఎన్ని ఉన్నాయో స్టూడెంట్ యూనియన్ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తాం. మమ్మల్ని అప్రోచ్ అవ్వండి, మేము ఎంత దూరమైనా సరే విద్యార్థుల కోసం ప్రశ్నిస్తాము, పోరాడతామని చెప్పేసి మేము సపోర్ట్ చేస్తాం. యాక్చువల్లీ మేము కూడా 2 సార్లు ధర్నాకు దిగినాము, అక్రమంగా అరెస్టులు చేసి. దాని గురించి కూడా మేము స్పందిస్తాము. ఫర్దర్గా వేరే కాలేజెస్ వేరే స్కూల్స్ కూడా మేము ప్రశ్నించినందుకు 2-3 రోజులు మమ్మల్ని జైల్లో పెట్టినారు, స్టేషన్లో పెట్టారు, మా విద్యార్థులను అరెస్ట్ చేసినారు అక్రమంగా. కొంతమంది రిలీజ్ చేయలేదు. అలాంటి వాళ్ళ కోసం మేము ప్రశ్నిస్తూనే ఉంటాం, ప్రశ్నిస్తాం కూడా. యాక్చువల్లీ ఇది విద్యాశాఖ ఎవరైతే విద్యాశాఖ మంత్రి ఉన్నారో వాళ్ళు దీని మీద
గట్టి ఎంక్వైరీ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే వీళ్ళు వాళ్ళకి ముఠాలు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు వీళ్ళని ఒక మిషనరీ లాగా యూజ్ చేస్తున్నారు. పిల్లల్ని వాళ్ళ ర్యాంకింగ్ల కోసం వాళ్ళు డబ్బులు సంపాదించుకోనికి పిల్లల్ని మిషన్ లాగా వాడుకుంటున్నారు. ఇప్పటికన్నా ప్రభుత్వం దిగొచ్చి ఈ విద్యా సంస్థల మీద తక్షణమే చర్యలు తీసుకుంటే వాళ్ళు కూడా తగ్గుతారు, వాళ్ళు కూడా డౌన్ అయ్యే ఆప్షన్ ఉంది. కాబట్టి మేము విద్యాశాఖ ఒకటే హెచ్చరిస్తున్నాం, మీరు ఒక కమిటీ వేసుకోండి. మీ ఎవరైతే డిఐఓ కానీ డిఈఓ కానీ ఎంఈఓ కానీ వీళ్ళతో మీరు చర్చించి ఏ రకంగా ముందుకు పోతే విద్యాశాఖకి ప్లస్ అవుతుంది అనేది మీరు ఒకటి ఎంక్వైరీ చేసుకొని దాని పరంగా పోతే బాగుంటుందని చెప్పి చెప్తున్నాం. కాలేజ్లలో ఎక్కువ అయితే శ్రీ చైతన్య నారాయణ కాలేజ్లలో పెద్ద కాలేజ్ కార్పొరేట్ కాలేజ్లలోనే సూసైడ్లు జరుగుతున్నాయి. అది సూసైడ్ అనలేము, లేదంటే హత్య అని కూడా అనలేము. సో దాని వీటి గురించి కూడా మేము చాలాసార్లు ఫైట్ చేసినాము. ఎగ్జాంపుల్ గురునానక్ కాలేజ్ మీకు ఐడియా ఉంటుంది, అందులో కూడా మంత్లీ ఒక సూసైడ్ జరుగుతుంది. గురునానక్ కానీ శ్రీ చైతన్య కానీ శ్రీ గాయత్రి కానీ ఇలాంటి ఇట్లలో హాస్టల్ క్యాంపస్లో బాగా అవుతుంది. మేము అక్కడికి వెళ్ళినా మమ్మల్ని లోపలికి పోలేని పరిస్థితి. అసలు అది ఏమనంటే అబ్బాయి సూసైడ్ చేసుకొని చనిపోతున్నాడు, ఎంక్వైరీ లేదు. ఏమనంటే మేము కంప్లైంట్ రాసివ్వండి అని చెప్పేసి డిపార్ట్మెంట్ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక 10-15 days తర్వాత ఆ ఫైల్ తీసి పక్కన ఇస్తున్నారు. గవర్నమెంట్ వీళ్ళకి సంపూర్ణ మద్దతు ఇస్తుంది. సో అలాంటి మీద కూడా వీళ్ళు తక్షణం ఒక ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటాం. ఎందుకంటే యాజమాన్యాలు ఇబ్బంది పెడితేనే వీళ్ళు ప్రెషర్కి గురయ్యి సూసైడ్లు చేసుకుంటారు. మీరు దాని గురించి ఎందుకు ప్రశ్నిస్తలేరు మాకు అర్థం కావట్లేదు. ప్రశ్నించే మా యూనియన్లోనే మా స్టూడెంట్ ఆర్గనైజేషన్ మీద కేసులు పెడుతున్నారు. సో దీని మీద కూడా తక్షణం ఎంక్వైరీ చేయాలి. హత్యలే ముమ్మాటికి హత్యలే అవి. వీళ్ళ సంపాదన కోసం, వీళ్ళ ర్యాంకింగ్ కోసం పిల్లల్ని ఒత్తిడి పెట్టడము, అక్కడ కేసులు కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ని వీళ్ళు మేనేజ్ చేస్తున్నారు, విద్యాశాఖను కూడా మేనేజ్ చేస్తున్నారు ఈ సంస్థలు. తల్లిదండ్రులు ఎందుకు ఇప్పుడు ఈ సంవత్సరం అంటే పొరపాటున జాయిన్ చేసాం అనుకుంటున్నారు, ప్రతి సంవత్సరం మా కాలేజ్ అవి జరుగుతున్నాయి అని తెలుసు, మళ్ళీ ఎందుకు అందులోనే జాయిన్ చేస్తున్నారు? అంటే వాళ్ళ ఆశ ఏంటంటే ప్రతి ఒక్క పిల్లోడు చదువుకొని పెద్దగా ఎత్తున్నారు, ఈ కాలేజ్లో పోతేనే వాళ్ళు అట్లా మోటివేట్ చేస్తున్నారు. ఈ విద్యా సంస్థలు ఏవైతే వాళ్ళు మోటివేషన్ చేస్తున్నారు, వాళ్ళ మైండ్ డైవర్షన్ చేస్తున్నారు. ఫలానా శ్రీ చైతన్య నారాయణలో జాయిన్ అయితేనే మా అబ్బాయి పాస్ అవుతాడు, మంచి ర్యాంకింగ్స్ వస్తాయి, మంచి జాబ్స్ వస్తాయి, ప్లేస్మెంట్స్ ఇస్తున్నారు అని చెప్పేసి మోటివేషన్, అంతకుమించి ఏం లేదు. ఇప్పటికన్నా గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్స్లలో కాకుండా గవర్నమెంట్ కాలేజీలలో చదవండి అని చెప్పేసి మోటివేట్ చేయండి. ఎందుకు జాయిన్ కావాలి? అక్కడ మీరు నాణ్యతమైన విద్య ఇస్తే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కాకుండా గవర్నమెంట్ సైడ్ కూడా చూస్తారు కదా. ఫుడ్ పాయిజన్స్ వల్ల కూడా గురుకుల స్కూళ్ళల్లో చాలా దీని గురించి కూడా మా దగ్గర ఎవిడెన్స్ ఉంది, చూపించమంటే చూపిస్తాము. గవర్నమెంట్ మేము ఏదో నాణ్యతమైన రైస్ పెడుతున్నాం అని చెప్పేసి అంటున్నారు. ఫుడ్ పాయిజన్ కావడము గవర్నమెంట్ ఫెయిల్యూరే. ఎందుకంటే పైనుండి వచ్చే ఏదైతే రేషన్ ఉందో అది కరెక్ట్ ఇవ్వట్లేరు. ఫుడ్ కూడా ఫెయిల్ అయిపోతుంది. గురుకులలో కూడా మేము కూడా కొన్ని గురుకుల్స్ కానీ కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ కానీ విజిట్ చేసాం. మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, కావాలంటే అవి మీకు చూపిస్తాం కూడా. టోటల్గా ఈ రాష్ట్రంలో విద్యాశాఖ ఫెయిల్. టోటల్ గా ఫెయిల్. ఇక్కడనే కాదు, బీఆర్ఎస్ హయాంలో కూడా అదే జరిగింది. సో ఇది ఏ పార్టీస్ వచ్చినా కూడా గురుకుల స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఏవైనా సరే ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? పర్మనెంట్ గా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవాలంటారా, స్టేట్ గవర్నమెంట్? లేదు, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిసి ఒక సిట్ కానీ ఒక కమిషన్ కానీ వేసుకొని స్పెషల్గా ఈ గురుకుల్స్ కానీ ఈ స్కూల్స్ కానీ ఏదైతే విద్యాశాఖకి సపరేట్ ఒక ఆర్గనైజేషన్ పెట్టేసి వీళ్ళు ఏంటంటే మండల్లో కానీ డిస్టిక్లో కానీ బాగా అలవాటు అయిపోయింది సంస్థలు వీళ్ళని మేనేజ్ చేసుకోవడం, ఈ ఆఫీసర్లను మేనేజ్ చేయడం. ఇలాంటి వాళ్ళకి ఒక సిట్ ఉండాలి, ఒక ఆర్గనైజేషన్ ఉండాలి. అది సెంట్రల్ గవర్నమెంట్ తక్షణమే దాన్ని అమలు పరిస్తే బాగుంటుంది అని చెప్పేసి మేము విద్యార్థి తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. ఓవరాల్ గా ఇప్పుడు ఇంకో 1 month అయితే సమ్మర్ అయిపోతుంది. సో తల్లిదండ్రులకు ఏం చెప్పాలనుకుంటున్నారు జాయిన్ చేసే పిల్లలకు? మేము పేరెంట్స్కి ఒకటే చెప్తున్నాం, ఆలోచించి జాయిన్ చేయండి. పక్కన వాళ్ళు ఏదో చెప్పినారని చెప్పేసి మోటివేషన్ క్లాసెస్ ఇచ్చారని చెప్పేసి మీరు మోటివేట్ అయ్యి మీ పిల్లల్ని ఇబ్బంది పెట్టకండి. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న స్కూల్స్లో కాలేజెస్లో అందులోనే జాయిన్ చేయండి. అండ్ ఇంకోటి, జాయిన్ చేసే ముందు కొన్ని కాలేజెస్కి పర్మిషన్స్ లేవు, కొన్ని అదర్ కాలేజెస్ నుంచి ఫార్వర్డ్ అవుతున్నాయి. అలాంటి కనుక్కొని మీరు జాయిన్ అవ్వండి. తర్వాత పిల్లల్ని ఇబ్బంది పెట్టకండి, మీరు ఇబ్బంది పడకండి. పర్మిషన్స్ లేవన్నారు కదా, పర్మిషన్స్ లేని కాలేజెస్ ఎట్లా నడుపుతారు అసలు గవర్నమెంట్? యాక్చువల్లీ మేము దీని మీద కూడా గవర్నమెంట్కి చాలాసార్లు లెటర్ ఇచ్చినాము. వాళ్ళు ఏమంటున్నారు అంటే, మేము జస్ట్ ఇక్కడ ట్యూషన్ చెప్తున్నాము, ఇది కాలేజెస్ ఇది కాదు, ఇది మేము ట్యూషన్ క్లాస్ అని చెప్పేసి చెప్తున్నారు. అక్కడ కూడా అవి వాటికి సంబంధించిన పర్మిషన్స్ కూడా మా దగ్గర ఉన్నాయి, అవి కూడా ఎవిడెన్స్లు ఇచ్చినాము. దీని మీద ఎలాంటి ఇప్పటి వరకు పర్మిషన్ లేని కాలేజీల మీద యాక్షన్ తీసుకోమంటే ఇప్పటి వరకు గవర్నమెంట్ నుంచి ఏ యాక్షన్ లేదు, ఏ రియాక్షన్ లేదు. మేము పోరాడుతున్నాం, మా మీద కేసులు పెడుతున్నారు, కానీ వాళ్ళైతే వీటికి సాల్వ్ చేయట్లేదు.